మనం సెవెంత్ క్లాస్లో ఉన్న ఫోర్త్ పోయం అయిన చివి లెసన్ గురించి నేర్చుకున్నాం. అయితే చివి అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. టు చివి ఈజ్ టు నాగ్, టు కంటిన్యూస్లీ ఆర్గ్యూ సమ్ వన్ టు డూ సంథింగ్ ఆఫెన్ ఇన్ అన్ అనోయింగ్ వే అకార్డింగ్ టు ది డిక్షనరీ పరంగా చివి అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే టు నాగ్ అంటే ఏంటి అర్థం అంటే టు కంటిన్యూస్లీ ఆర్గ్యూ సమ్ వన్ టు డూ సంథింగ్. ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళతో ఏంటంటే చెయ్యొద్దు అని విసిగించడం, ఆఫెన్ ఇన్ అనోయింగ్ వే చాలా విసుగుతాలతో ఆపేసేయవద్దు అని చెప్పి అస్తమాట్లు మనం ఆ వర్డ్ని యూజ్ చేయడం అనమాట. విసిగించడం అనే వర్డ్లో టు నాగ్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే మనం ఏ లెసన్కైనా సరే ముందు బిఫోర్ యూ రీడ్ అనేది నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది కూడా అలానే చూద్దాం. ఆస్క్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ యువర్ పార్ట్నర్. మీరు అలానే మీ పార్ట్నర్ని కూడా అడిగి తెలుసుకోండి. మీకు మీరు ప్రశ్న వేసుకోండి, అలాగే మీ యొక్క పార్ట్నర్తో కూడా ప్రశ్నలు వేసి మీరేంటో తెలుసుకోండి. డూ యూ లైక్ టు బీ ఆల్వేస్ టోల్డ్ వాట్ టు డూ ఆర్ నాట్ టు డూ? టు గ్రో అప్స్ డూ దిస్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడు కూడా డూ యూ లైక్ టు బీ ఆల్వేస్ టోల్డ్ వాట్ టు డూ ఆర్ నాట్ టు డూ, మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఎవరైనా చెప్పడం కానీ అనేది మీకు ఇష్టమేనా? డూ గ్రో అప్స్ డూ దిస్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్లో పెద్దవాళ్ళు చెప్పింది ఎప్పుడైనా చేయడం అనేది జరిగిందా అని చెప్పేసి మనకి ఇచ్చారు. అయితే దానికి రిలేటెడ్గా మనకి పోయం ఉంటుంది. అయితే మనకి ఇక్కడ బుక్ అనే బాక్స్లో ఒకటి ఇచ్చారు, అదేంటో చూద్దాం. వెన్ మైకేల్ వాజ్ 5 years old, his mother took him a నియర్ బై స్కూల్ ఫర్ అడ్మిషన్. అయితే ఇక్కడ మనకి మైకేల్ అనే వాళ్ళు ఎవరు కాదు, మనకి పోయం అందించే రైటర్ అనమాట. అయితే ఆ మైకేల్కి 5 years ఉన్నప్పుడు వాళ్ళ హిజ్ మదర్ టుక్ హిమ్ టు ఏ నియర్ బై స్కూల్ ఫర్ అడ్మిషన్స్ కోసం మైకేల్ని జాయిన్ చేయడం కోసం స్కూల్ అడ్మిషన్స్ కోసం వెళ్ళినప్పుడు ద టీచర్ ఆస్క్డ్ వాట్ డస్ యువర్ మదర్ కాల్ యూ ఎట్ హోమ్ చైల్డ్. అయితే అక్కడ ఉన్న టీచర్ అడుగుతారనమాట మైకేల్ని, మీ మదర్ ఇంటి దగ్గర నిన్ను ఏమని పిలుస్తుంది అని. అయితే మైకేల్ డోంట్ క్యాన్ ది కాన్ఫిడెంట్ రిప్లై ఏమని చెప్తాడంటే వెంటనే మైకేల్, నన్ను ఇంటి దగ్గర మా మదర్ ఏమని పిలుస్తారంటే మైకేల్ డోంట్ అని పిలుస్తారు. అంటే తను ఏం చేసినా సరే వాళ్ళ మదర్ ఏమంటారంటే మైకేల్ అలా చేయవద్దు ఇలా చేయవద్దు ప్లీజ్ అని చెప్పేసి అంటారన్నమాట. మైకేల్ డోంట్ అని అస్తమాట్లు. ఒకవేళ తను వాటర్తో ఆడుతున్నప్పుడు అయితే ఏమంటారు, మైకేల్ చేయవద్దు, మైకేల్ డోంట్. ఏదైనా అల్లరి పనులు చేసినప్పుడు కూడా చేయవద్దు అంటారు కదా, అలా తను చేసే ప్రతి అల్లరి పనికి కూడా తన పేరు మైకేల్ అయినప్పటికీ కూడా తను ఏమని పిలుస్తున్నారంటే వాళ్ళ మదర్ మైకేల్ డోంట్ అని పిలుస్తూ ఉంటారు అని చెప్పేసి ఈ యొక్క మైకేల్ ఆ టీచర్తో చెప్పడం జరిగింది. అలాంటి చిల్డ్రన్స్ చాలామంది ఉంటారు కదా, అయితే వాళ్ళు అనేవాళ్ళు పెద్దవాళ్ళ మాటలని ఎలా తీసుకుంటారు, వాళ్ళకి పెద్దవాళ్ళు ఏం చెప్తారు అనే దాని గురించి ఈ పోయము. అయితే గ్రో అప్ సే థింక్ లైక్. పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా ఏం చెప్తారు అంటే స్పీకప్, మాట్లాడు అని అడుగుతారు. డోంట్ టాక్ విత్ యువర్ మౌత్ ఫుల్. అలాగే ఏదైతే ఫుడ్ తింటున్నామో వాటర్ తీసుకుంటున్నామో అప్పుడు మాట్లాడవద్దు అని చెప్తారనమాట. ఎందుకు అంటే దానివల్ల మనకి ఈ ప్రాబ్లం అవుతుంది, పలమరడం కానీ లేదు అంటే కనుక కొంచెం ఈ తుమ్ములు రావడం ఇలాంటివన్నీ కూడా దగ్గు రావడం అనేవి జరుగుతాయి. కాబట్టి మనకి ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడొద్దని చెప్తారు. డోంట్ స్టేర్. తదేకంగా ఎప్పుడూ కూడా చూస్తూ ఉండిపోకూడదు ఆశ్చర్యంగా. కొంచెం మన పని మనం చూసుకుంటూ గమనించాలి తప్ప తదేకంగా అలా నుంచుని అలా నిలబడుతూనే చూస్తూ ఉండకూడదు అని చెప్తారు. డోంట్ పాయింట్. ఎవరితో అయినా సరే మాట్లాడినప్పుడు ఇలా వేలు పెట్టి చెప్పడం అనేది వద్దు అని చెప్తారు. డోంట్ పిక్ యువర్ నోస్. అయితే మనకి చాలా వరకు కూడా చిన్నపిల్లల్లో రైనీ నోస్లు అనేవి ఉంటాయి. అంటే ఎప్పుడూ కూడా కోల్డ్ చేసి వాళ్ళకి ఇరిటేషన్గా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వేలు తీసుకువెళ్ళి నోస్లో పెట్టడం అనే పని చేస్తూ ఉంటారు. అలాంటివి చెయ్యొద్దు అంటారు. సిటప్. పైన కూర్చో అని చెప్తారు. సే ప్లీజ్. ఏదైనా ఎవరైనా ఇస్తున్నప్పుడు ప్లీజ్ అని చెప్పు. లేదు అంటే కనుక ఏదైనా మాట్లాడినప్పుడైనా నువ్వు ఎప్పుడు ఎలా చెప్పాలి, సే ప్లీజ్ అని అడుగు అని ప్లీజ్ అని అడుగు అని చెప్తారు. లెస్ వాయిస్. ఎప్పుడైనా డిస్టర్బ్ చేసి వాళ్ళు అల్లరి చేస్తున్నప్పుడు
తక్కువగా మాట్లాడు, ఎందుకు అంత అల్లరి చేస్తున్నావు అని అంటారు. షట్ ది డోర్ బిహైండ్ యూ, ఒకవేళ నీ ఎదురుగుండా డోర్ నువ్వు బయటకు వచ్చేసేటప్పుడు నీ డోర్ అనేది ఓపెన్ చేసి ఉంటే దాన్ని క్లోజ్ చేయని చెప్తారు. డోంట్ ట్రాక్ యువర్ ఫీడ్, ఎప్పుడూ కూడా మన చెప్పులతో కాళ్ళు ఎచ్చుకుంటూ నడవద్దు అని చెప్తారు. ఎందుకు అంటే ఆ కాళ్ళకి వెనకాల ఉన్న దుమ్మంతా కూడా ఆ డస్ట్ ఏదైతే ఉందో ఆ పార్టికల్స్ అనేవి వెనక వ్యక్తి ఉన్న దగ్గర కళ్ళల్లో పడి ఇలాంటి పనులు జరుగుతాయి కాబట్టి ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. అలాగే ఆ సౌండ్కి ఎవరు ఇరిటేషన్గా ఫీల్ అవ్వకూడదని చెప్పేసి ఈ యొక్క మనం ఏదైతే ఫుడ్స్కి స్లిప్పర్స్ యూస్ చేస్తామో అవి ఈడ్చుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి అంటారు. హ్యావ్ నాట్ యూ గాట్ ఏ హ్యాంకీ, నేను హ్యాంకీ అని పిలుస్తాం కదా, అంటే మనం ఎప్పుడైనా సరే హ్యాంకర్చిప్ ఇలాంటివి అనేవి యూజ్ చేస్తూ ఉండాలి. ఏం అవసరం వస్తుందో తెలియదు కాబట్టి యూజ్ చేయాలి. నీ దగ్గర లేదా అని పెద్దవాళ్ళు పిల్లల్ని అడుగుతూ ఉంటారు. ఏదైనా అవసరానికి మనం చిన్నపిల్లలకి భోజనం చేసేటప్పుడు క్యారేజ్ బ్యాగ్స్లో కూడా పంపిస్తూ ఉంటారు హ్యాంకీ అనేది అంతా కూడా. అలా పెద్దవాళ్ళు అడుగుతారనమాట యూజ్ చేయలేదా అనేసి. టేక్ యువర్ హ్యాండ్ కట్ ఆఫ్ యువర్ పాకెట్, ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే మన పాకెట్లో చేతులు అనేవి పెట్టి మాట్లాడకూడదు. వినయంగా ఆ చేతులు అనేది పాకెట్ నుంచి తీసి పెద్దవాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. పుల్ యువర్ షాక్స్ అప్, స్టాండ్ అప్ రైట్. పుల్ యువర్ షాక్స్ అప్ అంటే మనం షూస్లో నుంచి ఏం చేస్తాం, షూస్ని తీసేసిన తర్వాత షాక్స్ కూడా తీసేసి ఆ యొక్క షూస్లోనే షాక్స్ని పెట్టేస్తూ ఉంటాం. అలాంటివి చేయవద్దు, బయటికి తీసి పెట్టాలి అనేసి అంటారు. స్టాండ్ అప్ స్ట్రైట్, మనం ఎప్పుడైనా సరే మన బాడీ మనది కాదన్నట్టు ఏ వాల్కో మన ఏదైనా ట్రీ ఉందో దానికి వెనక్కి జారబడి కానీ ఇలా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఏమంటారంటే స్టాండ్ అప్ స్ట్రైట్, మనం ఎలా ఉండాలి అంటే కొంచెం స్ట్రిక్ట్గా కూర్చోవాలి లేదా స్ట్రిక్ట్గా నుంచోవాలి అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటారు. సే థ్యాంక్ యూ, ఏదైనా సరే జరిగింది పాజిబుల్గా నీకు పాజిటివ్గా అంటే మాత్రం థ్యాంక్ యూ, నీకు ఏ విధంగా హెల్ప్ అయినా సరే థ్యాంక్ యూ అనేది చెప్పాలి అంటారు. డోంట్ ఇంటర్ఫ్యూట్, నెక్స్ట్ ఎవరైనా ఇద్దరు ముగ్గురు మాట్లాడుకునేటప్పుడు అందులోకి వెళ్ళి మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ యొక్క పెద్దవాళ్ళు పిల్లలకి చెప్తూ ఉంటారు. నో వన్ థింగ్స్ యు ఆర్ ఫన్నీ, టేక్ యువర్ ఎల్బోస్ ఆఫ్ ది టేబుల్. నో వన్ థింగ్స్ యువర్ ఫన్నీ, ఎవరైనా వచ్చినప్పుడు మనల్ని చెప్తూ ఉంటారు ఏమనంటే ఈ అల్లరి చేస్తారని మనకి పెద్దవాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మనం చాలా వరకు కూడా ఏం చేయాలి, నో వన్ థింగ్స్ యు ఆర్ ఫన్నీ, వాళ్ళని ఇబ్బంది పెట్టేగా ఫన్నీ విధంగా మనం ఉండకూడదు, వాళ్ళని నవ్వించే విధంగా మాత్రమే ఉండాలి. టేక్ యువర్ ఎల్బోస్ ఆఫ్ ది టేబుల్, మనకి టేబుల్కి చాలామంది ఏం చేస్తారంటే మన యొక్క రెండు చేతులు కూడా టేబుల్ మీద ఉంచేసి భోజనం చేయడం కానీ కూర్చోవడం అనేది చేస్తారు. కానీ అది టేబుల్ మేనరిజంలో కరెక్ట్ కాదనమాట. ఫుడ్ తీసుకునేటప్పుడు కానీ ఉండేటప్పుడు కానీ చక్కగా మన యొక్క చేతులు అనేవి టేబుల్ మీద పెట్టకుండా స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. కెనాట్ యూ మేక్ యువర్ ఓన్ మైండ్ అప్ అబౌట్ ఎనీథింగ్, ఇలా చేసి పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పి ఆఖరికి ఏమైపోతుందంటే కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత ఏమంటారంటే కాంట్ యూ మేక్ యువర్ ఓన్ మైండ్ అప్ అబౌట్ ఎనీథింగ్, నువ్వు ఇంత ఎదిగిన తర్వాత కూడా నీకు ఏం చేయాలి ఏంటో తెలియదా అనేసి అంటారనమాట. ఎగ్జాంపుల్కి మనం ఏంటి 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో ఏం గ్రూప్ తీసుకోవాలి ఏంటి అని పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు వెంటనే ఏమంటారంటే ఆ మాత్రం కూడా తెలీదా, ఇప్పుడు కూడా మేమే చెప్పాలా అని చెప్పేసి మనం పిల్లల్ని అంటూ ఉంటాం. దానివల్ల ఏమైపోతుందంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసి ఫ్రీడమ్ ఇండివిజువాలిటీ అనేది ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు గ్రో అయ్యే కొలది కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు. సో అలా ఉండకూడదు, కొన్నిటిలో ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క రైటర్ ఎవరైతే ఉన్నారో మైకేల్ రోసన్ అనే వ్యక్తి చివి అనే పోయం ద్వారా చెప్పడం జరిగింది. చివి అంటే విసిగించే పద్ధతిలో పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పడం కానీ లేదు అంటే కనుక ఆ పద్ధతిలో చెప్పించుకునే పిల్లలు ఎవరైనా ఉంటే ఆ మీనింగ్లో చివి అనే మీనింగ్ వస్తుంది.